అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ లో ఎరువుల కొరత ఎంత తీవ్రంగా ఉందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అసలు గోదావరి జిల్లాలో ఎప్పుడూ చూడలేనంతగా రైతులు ఎరువుల యూరియా కొరతతో తీవ్ర మానసిక క్షోభలో ఉన్నారు. పంట రాక అప్పులు చేసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇటువంటి తరుణంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చే నాడికి కళ్ళు ఉన్నాయా, కళ్ళు ఉండి కబోతులుగా మారుతున్నావా అర్థం కావట్లే. ఇక్కడ మా జిల్లాలో 11 మండలాల్లో అర్ధరాత్రి వరకు కూడా ఎప్పుడు మాకు ఈ యూరియా ఇస్తారని చూస్తుంటే యూరియా కొరతలను అబద్దం చెప్తావా? దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మనందరం తినే తిండి ఆహారం. భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం, అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ రాష్ట్రం. అటువంటి ప్రత్యేకంగా వ్యవసాయ రాష్ట్రంలో ఈ రోజు యూరియా కొరత తీవ్రంగా ఉంది. దీన్ని ఇప్పటికీ రైతులు బాధపడుతున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు యూరియా కొరత తీర్చాలంటే ఒరిస్సా నుంచో మిగతా గుజరాత్ నుంచో యూరియా కొనడం కాదు, మన రాష్ట్రంలో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయండి. ఆల్రెడీ యూరియా ప్లాంట్ కాకినాడలో ఎన్ఎఫ్సీలో ఉంది, దాన్ని మూసివేసే పరిస్థితి వచ్చేసింది. అందుకని యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే యూరియా కొరత కోరమండలు ఉన్నా అది డిఏపి, యూరియా కాదు. అందుకని డిఏపి ఇండస్ట్రీస్ ని కాకుండా యూరియా ప్లాంట్ ని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ మాట చెప్పారు, యూరియా కొరతే ఉంది, అన్నిది ఉన్నది. అమ్మా మేడం గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల గొడవలో ఉన్నాయమ్మా యూరియా అంతానే బ్లాక్ మార్కెట్ వెళ్ళిపోతుంది. ఒరిస్సా నుంచి కొన్నారు, వచ్చిన లారీలన్నీ కూడా టీడీపీ నాయకులు పట్టుకెళ్లిపోయారమ్మా. సాక్ష్యాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, దయచేసి గమనించండి. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం, యూరియా కొరత ఆపడం. లేకుంటే మాత్రం రైతులతో కొవ్వూరు బ్రిడ్జి వద్ద, రోడ్డు బ్రిడ్జి వద్ద కూడా రేపు వచ్చే వారంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేసి స్తంభింపజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.